వందనాలండి. దేవుని వాక్యాన్ని విందాం. అలాగే నూతనంగా వచ్చినటువంటి బిడ్డల కోసం కూడా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలి పడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుని వాక్యాన్ని చక్కగా విన్నాం. మరి చదువుకుందాం. మరి దేవుని వాక్యం ఇలా సెలవిచ్చబడుతోంది. ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు అని చదువుకున్నాం. ఇల్లు అంటే సహజంగా మనకి అర్థమైపోద్ది. ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే తెలుసండి మీ అందరికీ? ఇల్లు అంటే ఏంటి? హృదయం అనే ఇల్లు. సరే, ఓకే, చాలా చక్కగా మరి మీరు జవాబునిచ్చారు. హృదయం అనే ఇల్లు. చూడండి, మనం ఉండే ఇల్లు వేరే, హృదయం అనే ఇల్లు వేరే. ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలి? బలమైన పునాదులు వేసుకుని ఇల్లుని కట్టుకోవాలి. ఎలా నిర్మించుకోవాలి? బలమైన పునాదులు వేసి ఇల్లుని నిర్మించుకోవాలి. ఈ పునాది వలననే ఇల్లు ఏమవుతుంది? నిలబడుతుంది. పునాది లేని ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. పునాదులు ఉండాలి. ఇల్లు నిలబడాలంటే పునాదులు. ఇల్లు మరి మనకి అవసరమా లేదా? ఇల్లు మనకు అవసరమే కదండి. ఇల్లు లేకపోతే చెట్టు కింద ఉంటామా? రోడ్డు ప్రక్కన ఉంటాం. ఇల్లు లేకపోతే వర్షం వస్తే ఆ బాధలన్నీ మీకు తెలుసు కదా. మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు. పళ్ళాలు, చెమ్ములు, తర్వాత బేషన్లు, తెపాలాలు, ఇంట్లో ఎక్కడ చూసినా ఏముండేవి? చిల్లులే. ఇదివరకు ఈ డాబాలు, ఈ రేకులు, ఈ వసరతులు, ఇంత టెక్నాలజీ లేదు. మరి ఇల్లు వర్షం వస్తుందంటే చాలా భయం వేసేది. వర్షం వచ్చేటప్పుడు కురుసుద్దేమో, ఆ బట్టలు తడిసిపోతాయేమో, తర్వాత ఇంకా లోపల ఉన్నటువంటి సామాగ్రి తడిచిపోద్దేమో. బయట పొలానికి పనికి వెళ్తాం కానీ వానాకాలం మనం పడే తంటాలు అంతా ఇంత కాదు. అప్పుడు అన్ని బాధలు పడ్డాం మనం. అయితే ఆ ఇంటిని గురించి చెప్పట్లేదండి. యేసయ్య చెప్పేటటువంటి మాట చాలా మనము లోతుగా అర్థం చేసుకుంటే యేసయ్య మనతో ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఇల్లు అనేది ఆ ఇల్లు కాదు. నిర్మాణం అది ఒకవేళ మార్చేసుకున్నాం, ఇప్పుడు ఆ బాధల్లో మనం అందరం కూడా బాగు చేసుకున్నాం. స్తోమత కొద్దీ రేకులు వేసుకున్నాం, స్తోమత కొద్దీ డాబాలు వేసుకున్నాం. ఇంటిని గురించినటువంటి ఇప్పుడు చింత బాధ అందరికీ లేదు. కొంతమందికి ఇప్పటికీ ఉండొచ్చు ఇల్లు లేని బాధలు. కానీ మరి అసలైన ఇల్లేది? హృదయం అనే ఇల్లు. ఈ హృదయం అనే ఇల్లు నిర్మించుకోవటం నేర్చుకోవాలి. నిర్మించుకునే సమయం ఇది. నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇల్లు నిర్మాణం చేసుకోకపోతే, ఈ ఇల్లు పాడు చేసుకుంటే నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో సంతోషం ఉండదు. ఏ ఇల్లు బాగుండాలి? హృదయం అనే ఇల్లు బాగుంటే తాటాకులు పాకులోనైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. హృదయం అనే ఇల్లు బాగోకపోతే ఎంత ఖర్చు పెట్టి కట్టినా ఆ ఇంట్లో నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, జీవించడానికి మరి నీకు అన్ని అనుకూలంగా ఉండవు. ఏ ఇల్లు కట్టుకోవాలి? ముందు హృదయం అని ఇల్లు కట్టుకోవాలి. ఈ ఇల్లు కట్టుకోమని యేసయ్య చెప్తున్నాడు. అది కూడా చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా, మరి చాలా మంచి చూడండి మరి ప్రదేశంలో కట్టుకోవాలి. ఏ ప్రదేశంలో బండ మీద కట్టుకోవాలి. అన్ని ప్రదేశాల్లో ఇల్లు నిలబడద్దా? ఇసుక మీద కట్టేసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఇసుక ఏం చేస్తుంది?
ఇసుక కోసుకుని వెళ్ళిపోద్ది. వరద రాగానే ఏం చేస్తుంది? కోసుకుని వెళ్ళిపోద్ది. ఈ పునాదులు ఏమైపోతాయి అప్పుడు? ఉంటాయా? ఉండవండి. తేలిగ్గా కట్టేయచ్చు. ఎక్కడ? ఇసుక మీద. తేలిగ్గా పని అయిపోద్ది. ఎక్కడ? ఇసుక మీద పని చేయాలంటే తేలిగ్గా అయిపోద్ది. మేము కూడా, మీరు అందరూ చూసే ఉంటారు, చిన్నప్పుడు ఇసుక గొట్ల మీద ఇల్లు కట్టామనేవాళ్ళు. ఏ గొట్ల మీద? ఇసుక గొట్ల మీద పిసికి గుళ్ళు వేసాం, పిసికిలు వస్తాయి, ఇలా పోళ్ళన్నీ ఆటలాడుకునేవాళ్ళం. అవి తొందరగా పడిపోయి గబుక్కున చూడండి, మరి పడిపోవడానికి అక్కడ నిలబడవు, అవి నిలిచిండేవి కాదు. మరి అవి ఆకారం అయితే ఉంటుంది, కానీ దాన్ని ఏదో ఒకలా తయారైతే చేయగలుగుతాం, కానీ దాన్ని కాపాడలేం. ఎందుకంటే అది బలము లేనిది. బండ మీద కట్టండి, ఎలా ఉంటుంది? వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎంత పెద్ద ప్రళయం వచ్చినా దాన్ని ఏమీ కూడా చేయలేదు. ఇప్పుడు పునాది అవసరం. పునాది మీద ఇల్లు నిలబడుతుంది. పునాది లేకపోతే ఇల్లు ఏమైపోతుంది? ఈ ఇల్లును నువ్వు ఎన్నిసార్లు అయినా కడతావండి. దయచేసి జాగ్రత్తగా వినండి. మన ఇల్లును మనం ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎన్ని మోడల్గా కావాలంటే అన్ని మోడల్గా కట్టుకోవచ్చు, నిర్మించుకోవచ్చు. దాన్ని చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ ఇల్లు కనుక పాడైపోయి మరి చెడిపోయి ఈ ఇల్లు కనుక ముయ్యబడితే ఈ ఇల్లు మళ్ళీ ఎవరో బాగు చేయరు. ఏ ఇల్లు? ఈ ఇంట్లోంచి కనుక ఆత్మ వెళ్ళిపోయిందంటే, ఈ ఇంట్లోంచి యేసయ్య వెళ్ళిపోయాడు అనుకో, ఇల్లు మళ్ళీ ఎవరైనా కడతారా? ఇల్లు మళ్ళీ నిర్మించుకోవడం కుదురుద్దా? ఇల్లును మాటి మాటికి మనం కట్టుకోలేవు. మాటి మాటికి ఇల్లు కట్టుకోవడం కుదరదు. ఇది ఒకసారి కట్టుకోవాలి, ఒకసారి నిర్మించుకోవాలి. ఇల్లును కట్టుకోవటం మనకు అవసరం. ఈ ఇల్లు కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసండి? ఇల్లు నిర్మించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎంత ప్రమాదమో తెలుసా? ప్రతి వారికి ఏమవసరం అండి? ప్రతి ఒక్కరికి, అవనస్తులకైనా, పెద్దోళ్ళకైనా, చిన్నోళ్ళకైనా, తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి మాట, దేవుడు సెలవిచ్చేటటువంటి మాట. ఈరోజు మనం అందరం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని? ఇల్లు కట్టుకోవాలి. ఏ ఇల్లు కట్టుకోవాలి? హృదయం అనే ఇల్లు కట్టుకోవాలి. ఈ ఇంట్లో ఎవరుంటారండి? యేసయ్య ఉంటాడు. ఇల్లు చెడిపోతే, ఈ ఇల్లు కనుక పాడైపోతే, ఇల్లును గురించి పట్టించుకోకపోతే, ఇల్లును కనుక విడిచిపెట్టేస్తే, ఇంటిలో యేసయ్య లేకపోతే ఏం జరుగుతుందంటే, మరి ఆ సంగతులన్నిటిని కూడా మనం గమనించినట్లయితే, వింటూ ఉన్నట్లయితే, గుణవంతురాలంటే ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకుంటుందంట. గుణం ఉన్నవాళ్ళు ఇల్లుని కట్టుకునే ప్రయత్నము చేస్తారు. గుణము లేని వాళ్ళు, మూర్ఖురాలు ఏం చేస్తుంది? పీకే ఒకటి భారత్ పీకే, ఇదేమి ఇల్లు అదేమి ఇల్లు అని చెప్పేసి ఏం చేస్తుంది? మూర్ఖురాలు ఏం చేస్తుంది? పీకేసిద్దంట. గుణవంతురాలు ఏం చేస్తుంది? అక్కడే కష్టపడద్ది. దాన్ని నిర్మించేదాకా నడుం కట్టుకుని ఏం చేస్తుంది? అక్కడ కష్టపడద్ది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తుంది? అక్కడ తట్టుకుంటుంది, నిలబడద్ది. ఇల్లు కట్టబడేదాకా తను విశ్రాంతి తీసుకోదు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. గుణవంతురాలు చేసే పని అది. ఎవరు చేసే పని? గుణవంతురాలు. మూడురాలు ఏం చేస్తుంది? నాకొద్దు, ఈ బాధలన్నీ కూడా నాకొద్దు, ఈ కష్టాలన్నీ కూడా నాకొద్దు అని చెప్పేసి ఏం చేస్తుంది? నేను ఏ ఇంటిని గురించి చెప్తున్నానో వినండి అన్న. నేను మన భూమి మీద కట్టుకునే ఇల్లు కాదు, ఆ ఇల్లు వేరే. ఆ ఇంటిని గురించి చూడండి, మరి మనం ఎన్ని ఆలోచనలు చేసినా చేయొచ్చు, కానీ ఈ ఇంటిని గురించి మనము ఆలోచన ఇప్పుడు చేయాలి. ఈ ఇల్లు ఇప్పుడు కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? ఆశీర్వదింపబడద్ది. ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లంతా కూడా ఏమవుద్ది? ఆశీర్వదింపబడుద్ది. ఈ ఇల్లు కట్టబడకుండా ఆశీర్వాదము యెహోవా నా కాపరి అని బోర్డులు పెట్టుకుంటాం కదండి. వాక్యం బోర్డులు పెట్టుకుంటామా? 10 ఆజ్ఞలు అని పెట్టుకుంటాం. లేకపోతే భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. ఆ ఇంట్లో అంతవరకే, ఆ వాక్యాల వరకే ఉంటాయి, కానీ ఆ వాక్యం వారిలో ఏం చేయదు? పని చేయదు. ఎందుకు పని చేయదు? ఇల్లు కట్టుకోలేదుగా. ఆ ఇల్లు ఏమో శుభ్రము కాలేదుగా.
ఆ ఇంటిని శుభ్రం చేసుకోవాలనే ఒక మనసు వాళ్ళకి లేదు. కాబట్టి ఆ ఇంట్లో వాక్యాలు కనబడతాయి, బైబిల్ కనబడద్ది, ఆరాధన కనబడద్ది. పైన ఇసుక మీద కట్టుకున్నటువంటి భక్తి అది. ఏ భక్తి అది? ఇసుక మీద కట్టుకుంటాం చూడండి, అది ఆశీర్వాదము కాదు. బండ మీద లోతుగా తవ్వాలి. పునాది వేయాలంటే ఏం చేయాలి? ముందు తవ్వాలి. ఇసుకనైతే ఇసుక అంత కష్టం ఉందండి. ఎవరైనా సరే ఆ పని చేస్తారు. బండల దగ్గర పని చేయాలంటే ఏం చేస్తారు? ఇది మేము ఇది చేయలేమంటారు. ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే, ఈ భక్తి అనగానే, మందిరానికి రావాలి అనగానే అన్నీ అడ్డొచ్చేస్తున్నాయి. ఈ ఈ అలవాటు మానేయాలిగా. ఏం మానేయాలి? ఈ అలవాటు మానేయాలి. ఈ అలవాటు మానేసే దానికంటే మందిరం మానేస్తే మేలుగా. అసలు ఏ బాధ ఉండదు. ఈ అలవాట్లు మానుకోవటం కుదరక ఏం మానేయాలి? ఇల్లు కట్టుకోవటం మానేద్దాం. ఇల్లు కట్టుకోవటం మానేస్తే ఇప్పుడు ఎవరికి నష్టం? ఆశీర్వాదం లేదు. ఇంట్లో ఏం లేదు? ఆశీర్వాదం. సుఖం లేదు, క్షేమం లేదు. మనం చాలా చెప్తాం మందిరాన్ని గురించి, వాక్యాన్ని గురించి, దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి అన్నీ చెప్పగలిగేటటువంటి జ్ఞానం, సామర్థ్యం మనకుంది. అన్నీ మెలకువలు మనం చూడండి, మరి తెలుసు, అన్ని మెలకువలు తెలుసు. మనం అన్ని సమయాల్లో కూడా మనం ఎలా ఉండాలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ఇల్లు పాడైపోతుంది అనేటువంటి బాధ ఎవరికి కూడా ఉన్నట్ల. ఇల్లు ఏమైపోతుంది? ఏ ఇల్లు పాడైపోతుంది? హృదయం అనే ఇల్లు పాడైపోతుంది. దానిలో యేసయ్య లేడు. ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, హృదయం అనే తలుపు నద్దు నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన ఎడల వానితో నేను, నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఆశ అదండి. ఆయన ఆశ ఏంటి? ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? తలుపు తెరవండి. తలుపు ఏం చేయట్లేదు ఇప్పుడు? ఏ తలుపు తెరవట్లా? హృదయం అనే ఇల్లు తలుపు తెరవట్లా. అదేమైపోయింది? తలుపు వేసేసారు. ఎవరు రాకుండా 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చి చెప్తున్నాడు. ఏమని? తలుపు తెరువు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు? తలుపు తెరువు. కానీ తెరుస్తున్నావా? తెరవాలని అనిపిస్తుందా? పోనీ తెరిస్తే ఆయన లోపలికి వెళ్తాడని నీకు తెలుసు. ఆయనకి లోపలికి వెళ్తే లోపల ఏం చేస్తాడో కూడా నీకు తెలుసు. ఆ తెలిసినటువంటి నువ్వు ఏం చేయడం మానేసావు? తలుపు తీయటం మానేసావు. ఆయన లోపలికి వెళ్ళటం ఏం చేస్తాడు? ఆయన ఏరేస్తాడు. మొత్తం అంతా కూడా ఏం చేస్తాడు? క్లీన్ చేసేస్తాడు. లోపలికి వెళ్ళంగానే చూడండి, పని ప్రారంభించబడదు. ఏం పని? శుభ్రం చేసే పని. ఆ శుభ్రం చేయటంతోనే మన జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. వెలిగించబడతాం మనం. దానికి మనం అంగీకరించం, దానికి మనం ఒప్పుకోం, దానికి మనం ఇష్టపడం. అది మనకి చూడండి మరి మంచిదిగా కనిపించట్లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయిపోయి చూడండి, ఆయన చెప్తానే ఉన్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. తలుపు తెరువు. ఏం తెరవాలి? తలుపు తెరువు. ఎన్నాళ్ళు ఇసుక మీద కట్టుకుంటావు? పడిపోతున్నావు, లేస్తున్నావు, పడిపోతున్నావు. నీకు స్థిరత్వం ఉందా? నువ్వు కట్టుకున్న దాన్ని కాపాడుకుంటున్నావా? నువ్వు స్థిరంగా కట్టుకున్నావా? 10 మంది వచ్చారంటండి దివిటీలు పట్టుకొని. ఎంతమంది? ఆరిపోతున్నాయి అంట. 5 దివిటీలు ఏమైపోతున్నాయి? అదేంటి? ఎలిగే ఎందుకు ఆరిపోతున్నాయి? ఎలగాల్సినవి ఎందుకు ఆరిపోతున్నాయి? ఎందుకు వాళ్ళకి నిలవట్లేదు? 5 ఏమో ఎలుగుతున్నాయి అంట, 5 ఏమో ఆరిపోతుంది. ఇదేంటి? దివిటి ఎక్కడైనా ఆరిపోద్దా? వెలిగించిన తర్వాత ఎందుకు ఆరిపోతుంది? ఏది లోపం ఏమిటి? ఏమీ లేదండి. ఆరిపోవటం, వెలిగించటం, ఆరిపోవటం, మళ్ళీ వెలిగించటం, ఇదే పని అండి. ఏం పనిక? వెలిగించుకునే పనేనండి. ఎప్పటిదాకా వెలిగించుకుందాం? వెలుగుదామా? వెలిగించుకుందామా?
ఒకసారి చెప్పాలి అందరూ. వెలుగుదామా వెలిగించుకుంటా ఉందామా? వెలగాలి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. కట్టుకుంటానే ఉంటారా? కట్టి కాపాడుకుంటారా? కట్టుకుంటూ ఉండొచ్చు, కుదరదండి. కట్టుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ కట్టుకోవటం, మళ్ళీ కట్టుకోవటం, మళ్ళీ కట్టుకోవటం. ప్రభువా పడిపోయాను, కట్టుకుంటున్నాను. ప్రభువా పడిపోతున్నాను, కట్టుకుంటాను. ఎన్నిసార్లు కట్టుకుంటావో, ఎన్నిసార్లు ఆ కష్టాన్ని వృధా చేస్తావో, ఎన్నిసార్లు అలా నష్టపోతావో, ఎన్నిసార్లు అలా చూడండి మరి విడిచిపెట్టి వెళ్ళిపోతావో ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు చెప్తున్నాడు, గుణవంతురాలు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకోండి. కట్టుకున్న ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వదింపబడుద్ది. ఒకసారి కట్టిన తర్వాత దేవుడు దాన్ని ఏం చేస్తాడు? చదవండి ఒకసారి. 2 సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 2 సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం. ఆశీర్వదించున్నాడు. కట్టబడింది. ఆ ఇల్లు ఏమైంది? ఆ ఇల్లు ఏమైందంటే దేవుని మనస్సు ఉండటం వల్ల యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడు. వారేమయ్యారు? ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది? ఎందుకు ఆ ఇంట్లో అన్నీ ఆశీర్వదింపబడుతున్నాయి? ఆ ఇల్లు బాగుందంటారా? ఇంట్లో ఉన్నవాళ్ళు బాగున్నారా? ఇల్లు బాగుండాలా? ఇంట్లో ఉన్నవాళ్ళు బాగుండాలా? ఇంటిలో ఉన్నవాళ్ళు బాగుంటే ఇల్లు ఏమవుద్ది? ఆశీర్వదింపబడదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంటిలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి? బాగుండాలి. మంచి వాళ్ళై ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళై ఉండాలి. మంచి మనసు కలిగిన వాళ్ళై ఉండాలి. ఏదేనులో ఆదాములు ఇల్లు ఏమైంది? కూలిపోయింది. ఇల్లు ఏమైంది? ఇల్లన్నీ లేదు, కానీ ఏదేనులో ఉన్నారంట. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అక్కడ ఆ ప్రదేశాలు దేవుడు వాళ్ళ కోసమే ఏర్పాటు చేశాడు. కానీ ఆ ప్రాంతంలో ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? ఆ ప్రాంతంలోంచి వెళ్ళగొట్టబడ్డారండి. ఆ ప్రాంతం నుంచి ఏం చేయరు? ఆశీర్వాదానికి వాళ్ళు ఏమయ్యారు? దూరం అయిపోయారు. ఎందుకని? వాళ్ళ హృదయం మంచిది కాదు, వారి కోరికలు మంచివి కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదు. ఎప్పటికీ కూడా చూడండి, చెడు జీవితాన్ని మనం ఏం చేయకూడదు? కోరుకోకూడదు. చెడు వైపు మనం అడుగులు వేయకూడదు. ఎప్పుడైతే మనం మారిపోతామో వెంటనే అన్నీ కూడా మనకేం చేస్తాయి? వ్యతిరేకమవుతాయి. చెప్పండి, ఏమవుతాయి? అన్నీ వ్యతిరేకం అయిపోతాయి. కాసేయి పూసేయి రావాల్సినవి అన్నీ కూడా ఏమైపోతాయి? ఇప్పుడు ఆ తినాల్సినవి, అనుభవించాల్సినవి, ఆ తోటలో ఉండాల్సిన వీళ్ళు ఏమయ్యారు? దానికి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకని ఆ పరిస్థితులు వచ్చినాయి? బాగా వినాలి. ఇల్లు ఏమవ్వట్లేదు, ఇప్పుడు కట్టుకోవట్లేదు. ఇల్లుని ఏం చేసుకోవట్లేదు, వీళ్ళు కాపాడుకోవట్లేదు. ఎవరు ఇంటిని గురించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళు ఏమవుతున్నారు? ఆశీర్వదింపు. ఒబేదెదోము అని రాయబడింది. ఆయన పేరేంటంట? ఒబేదెదోము. ఆయన ఇల్లు ఏమైందంట? అంటే ఇల్లు బాగుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇల్లు బాగా కడితే యేసే ఆశీర్వదిస్తాడా? పెద్ద పాస్టర్ గారిని సఫారీ వేసుకుని, కోట్ వేసుకుని, బాగా సూట్ వేసుకుని నా పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తే ఇల్లు దీవించబడదు. దీవించబడద్దండి? పడదండి. దేవుడు దీవిస్తాడా? దీవించాడు. అలా దీవెన వచ్చేస్తుందా? రాదు. మరి ఎలా దేవుడు దీవిస్తాడు ఇంటిని? ఇంటిలో ఉన్న భర్త, ఇంటిలో ఉన్న భార్య, ఇంటిలో ఉన్న పిల్లలు, ఇంటిలో ఉన్నటువంటి కుటుంబీకులు, సభ్యులు అందరూ కూడా ఎలా ఉండాలి? ఇంటిలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు అయితే ఇల్లు ఏమవుతుంది? దీవించబడదు. ఒబేదెదోము మంచివాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు కనుక ఇల్లు ఏమైంది? ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ముందు ఏం కట్టుకున్నాడు? నాకు ఆశీర్వాదం కావాలి, మాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఇల్లు కట్టుకోవాలి. ముందు ఏం చేయాలి? లోపల పగ, లోపల కోపం, లోపల ద్వేషం, లోపల అసూయ,
లోపల కక్ష, లోపల పంతాలు, లోపల అనుమానాలు ఇవన్నీ పెట్టుకొని నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ఎన్ని రోజులు నువ్వు ఆశీర్వదం పలికినా యేసయ్య ఏం చేయడు? ఆశీర్వదించడు. ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? బండ మీద ఇల్లు కట్టుకోవాలి, పునాదులు వేసుకోవాలి. పునాదులు వేసుకొని బండ మీద కట్టుకొని దాన్ని కాపాడుకొని ఉంటే ఇల్లుని ఏం చేస్తాడు? ఒబేదేదేం ఇల్లు ఏమైందంటే ఇప్పుడు ఆయనే అడిగాడా? ఒబేదేదేం అడిగాడా? ఒబేదేదేం అడిగాడండి? అడగలేదండి. చూడండి, యేసేపు ఐగుప్తులోనికి వెళ్ళాడు, ఎరగని ప్రాంతం వెళ్ళాడు, తెలియనటువంటి ప్రజల మధ్యలోనికి అతనికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అననుకూలంగా అతనికి చాలా కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాల పరిస్థితుల్లో చూడండి, మరి ఆ ప్రాంతాలకు వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మరి బ్రతకడానికి ఏ విధమైనటువంటి ఏర్పాటు లేకపోయినప్పటికీ, అవకాశాలు లేకపోయినప్పటికీ ఒక చూడండి గొప్పగా మరి తండ్రి దగ్గర బ్రతుకుతున్నాడు. మంచి బట్టలు వేసుకుని, మంచి వస్త్రాలు వేసుకుని ఉన్నత జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తండ్రి కూడా అతన్ని చాలా ముద్దుగా అల్లారుగా పెంచుతూ అతన్ని ఎంతో ప్రేమించాడు. కానీ అటువంటి పరిస్థితులు కారణము చూడండి ఒకసారి మారిపోయినాయి. అన్ని పరిస్థితులు మారిపోయి ఏం చేశాడు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఐగుప్తు దేశాలకు వెళ్ళిన తర్వాత కూడా అతనితో పాటు ఏం వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అతడు ఆ ఇంటిలోనికి వెళ్ళాడంట. ఆ ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదింపబడింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ అన్యులు, ఆ దేవుని ఎరగనటువంటి ప్రజలు ఈయన వెళ్ళటం గమనించారు. ఈయన వెళ్ళిన తర్వాత ఆదాయం పెరిగింది, ఈయన వెళ్ళిన తర్వాత పంటలు పండుతున్నాయి, పశువులు దీవించబడుతున్నాయి. చూడండి, పచ్చదనము, అభివృద్ధి, ఆ పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇతడు ఇల్లును కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? పట్టుకుని లాగుతుంది, రా, ఎవరా, రా నాతో పాపం చేయి. ఏం పట్టుకుందంట? వస్త్రం పట్టుకుందంట. ఏం చేశాడు? పారిపోయాడు అక్కడి నుంచి. చెడగొట్టాలని, చెరపాలని ఎన్నో రకాలైనటువంటి అతనికి మరి ఆటంకాలు వచ్చినాయి. అప్పుడు ఏం చేశాడు? వాటిని అతిక్రమించాడు, వాటిని జయించాడు, వాటికి వంగలేదు. రోడ్డు మీద వస్తూ ఉన్నానండి ఈ మధ్య, ఒక 2 రోజుల క్రితం జరిగింది. కాగితాలు ఇలా 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 ఆడుతున్నాయి. ఏం కాగితాలు? 100 రూపాయల కాగితాలు ఇలా 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 అన్నీ పిలిచినట్టే ఉంది. పిలుస్తున్నాయి. బండి మీద వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఆయన కూడా పడేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఈ మీయేని అనుకుంటా తీసుకెళ్ళి 500 దాకా ఉన్నాయి దరిదాపుగా. ఎన్ని వందలు? 500 వదిలిపెట్టుకోవచ్చండి? పోగొట్టుకోవచ్చా? గబుక్కుని ఆయన వెళ్ళిపోతున్నాడు. రోడ్డు మీద ఆయనే కాదుగా, రోడ్డు మీద దొరికినాయి, మనకు తెచ్చేసుకోవచ్చు కదండి. తెచ్చుకోవచ్చా? ఎప్పుడు కూడా ఏం చేయకూడదు మనం, అటువంటి దురాశ, చెడ్డాశ ఆయన కాకేసి అయ్యా ఈ మీయే చెప్పేసి చేస్తే ఆయన థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? నష్టపరచకూడదు, మోసం చేయకూడదు. ఆ అభిప్రాయాలు, ఆ ఆలోచనలే చూడండి మనకు ప్రమాదం. ముందు ఎవరికి ప్రమాదం? మనకు ప్రమాదం. ఒకవేళ అవి తెచ్చుకుంటే ఒక 1/2 కేజీ, 1 కేజీ మాసం, ఒక జత బట్టలు కొనుక్కోకూడదా? దొరికిన డబ్బులుగా దేవుడికి వేసేయకూడదు పని. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆలోచనలు వచ్చేస్తాయి. మనం ఎప్పుడు కూడా ఒకవేళ నాది కాకపోతే చెరులోంచి వస్తుంటే కూడా చిల్లర డబ్బులు అయ్యే కనపడ. అసలు ఎందుకంటే మనకే దేవుడు శ్రేష్టమైన ఇస్తుంటే అన్నీ గొప్ప ఇస్తానంటే ఇట్లాంటి చీప్ ఆలోచనలు, ఏం ఆలోచనలు? చిల్లర ఆలోచనలు, చీప్ ఆలోచనలు చేయకూడదు. ఎప్పుడు కూడా మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అవకాశం వచ్చింది, ఇప్పుడు పాపం చేయమంటుంది, ఎవరు లేరు అంటుంది. ఏం చేయొచ్చు ఇప్పుడు? ఈయన
ఆ మనిషి ఏమన్నా సామాన్యమైన మనిషా? ఆ మనిషి ఎటువంటి మనిషి? ఒక అధికారికి భార్య పీడిచ్చేస్తుందంట రోజు. ఎవరిని? ఆయన్ని పీడిచ్చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఆ రోజు తప్పుకున్నాడు, తర్వాత రోజు తప్పుకున్నాడు. ఆ అవకాశాలు ఆమె ఎన్నిసార్లు ఆయన మీద చూడండి మరి వచ్చి పడాలని చూస్తున్నా, ఆయన ఏం చేస్తున్నాడు? తప్పుకుని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడండి. పారిపోయినా ఏం చేసింది? ఆయన మీద నేరము మోపేసిందండి. అయితే గమనించినట్లయితే ఇల్లు కట్టుకుంటున్నాడండి ఈయనప్పుడు. దీని యొక్క కారణం ఏంటో మనం వినాలండి. ఈయన ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎన్ని నేరాలు వేసినా, ఎంత అవమానించినా, ఎంత చులకనగా చూసినా, హేళనగా చూసినా ఈయన మాత్రం ఏం చేయలేదు? వంగని కూడా. మనం కూడా ఏం చేయకూడదండి? చెప్పండి, ఏం చేయకూడదు? వంగిపోకూడదు. భక్తిలో ఏం చేయకూడదు? వంగిపోకూడదు. భక్తిలో వంగిపోతే మనము ఏమీ కూడా సాధించలేము. భక్తిలో ఏం చేయాలి? మనము నిలబడాలి. ఇల్లును కట్టుకోవటం మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఇల్లుని కట్టుకున్నాడు. ఏ ఇల్లు కట్టుకున్నాడు? హృదయం అని ఇల్లు కట్టుకున్నాడు. ఆ దేశం మీదే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అధికారం చేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మొదట ఆయన ఆయన ఇల్లు ఆశీర్వదించాడు, తర్వాత ఈయన ఆశీర్వదింపబడ్డాడు. వెళ్ళిన ఆయన కింద ఈయన అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పెట్టుకున్న ఆయన మీద ఈయన అధికారి అయ్యాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. వంగిపోతే ఒక పూట సంతోషం, వంగిపోతే ఒకరోజు సంతోషం, వంగిపోతే అక్కడితోనే నీకు సరిపెట్టుకోవాలి. నిలబడితే జీవితాంతం దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. జీవితాంతం ఆశీర్వదింపబడాలండి మనం. ఎప్పటిదాకా? జీవితాంతం. యేసేపు ఎక్కడిదాకా దీవించబడ్డాడు? 110 సంవత్సరాలు అధికారి. ఎన్ని సంవత్సరాలు? ఆ స్త్రీతో పాపం చేస్తే ఆ రోజే సంతోషం. ఆ పాపానికి చోటిస్తే ఇక అదే అతని జీవితంలో మిగిలేది. మనం ఏది చేస్తే అదే మిగులుద్ది. నేను వంగను, నేను ఇటువంటి కోరుకోను, నాకు ఈ జీవితం వద్దు, నేను ఇటువంటి కార్యాలు చేయను, ఈ విరుద్ధమైన వాటి జోలికి వెళ్ళను అంటే దేవుడు నేను జీవితాంతం దీవిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది కావాలి ఈరోజు మనకి? జీవితాంతము ఆశీర్వాదము కావాలి. జీవితాంతం ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఇల్లుని కట్టుకోవాలి, బలంగా కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? బలంగా పునాదులు వేసి మనము కట్టుకోవాలి. అలా నిర్మించుకున్న ఇల్లు మాత్రమే ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. ఇంకా వింటానంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 14 వచ్చావు, క్షమించండి, సామెతలకు రాదు, కీర్తనలు 118, 15. 118, 15. నీతిమంతుల గుడారంలో ఎవరంటండి? గుడారంలో ఎవరు ఉంటే సంతోషం? ఎవరు ఉండాలండి? నీతిమంతులు ఉండాలి. మనం ఇంట్లో ఉంటున్నామంటే, మన ఇల్లుని మరి మనం నిర్మించుకున్నామంటే మనం ఇంట్లో ఎలా జీవించాలి? నీతితో. దేంతో? నీతిమంతులకే సంతోషం. అన్యాయం చేస్తూ, పాపం చేస్తూ, రహస్యంగా జీవిస్తూ, రహస్య జీవితాన్ని జీవిస్తూ ఎదుగుతున్నానులే, బ్రతుకుతున్నానులే, బ్రతకడానికి ఇలా చేయాలే, బ్రతకడానికి ఏమైనా అవసరం లేని మనం మధ్యలో చూడండి మారిపోతే, దీపం మారిపోతే ఆశీర్వాదము మనతో ఉండదు. ఆశీర్వాదం మనకు కావాలంటే ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిమంతులు. మరి ఇల్లు కట్టుకుందాం. ఇంతకీ కూడా దేవుడు మనకి చెప్పేటటువంటి మాట ఇదే. ఏం కట్టుకోవాలి? ప్రతి మనుషుడు ఏం కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి. మాట చూడండి మరి జాగ్రత్తగా ఇవ్వాలి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు కానీ, చేతలు కానీ, ప్రవర్తన కానీ, బ్రతుకు కానీ ఏమాత్రం కూడా మనము మరి నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. నిర్లక్ష్యంగా ఉంటే అది మనకే ప్రమాదంగా మారుతుంది, అది మనకే నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ విషయాలు కూడా మనం చదివితే గమనించినట్లయితే మరి 14వ అధ్యాయం 11వ వచనం సామెతలు చాలా విషయాలు ఉంటాయి. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం
నడతను కనిపెట్టును. 14-11 వచ్చినానా సామెతలు 14. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థత ఇల్లు నిలబడాలంటే ఎంత కష్టపడినా ఇల్లు కట్టలేమండి. ఇల్లు కట్టబడదండి. ఎందుకని? ఏమి లేక, యథార్థత లేక, నీతి లేక. యథార్థత ఉంటే ఏమవుతుందంట? వర్ధిల్లతో. ఏముంటే? యథార్థత. మనలో ఏం కనిపించాలి? యథార్థత కనిపించాలి, నీతి కనిపించాలి, మార్పు కనిపించాలి. ఎప్పుడైతే నువ్వు నీతికి నిలబడతావో, నిజాయితీగా జీవిస్తావో, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నీకు ఒక ఆధారాన్ని దేవుడు ఏం చూపిస్తాడు? ఒక ఆధారాన్ని. ఇది ఇలా బ్రతుకు. పశువులే కావచ్చు, చెట్లే కావచ్చు, పంటలే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చదువులే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, నువ్వు బ్రతకడానికి, నువ్వు బాగుపడడానికి, నువ్వు నిలబడడానికి, నువ్వు క్షేమంగా ఉండడానికి దేవుడు అనేక ఆధారాల్ని నీకోసం, ఎవరి కోసం? నీకోసం, నువ్వు నిలబడడం కోసం అనేక ఆధారాలని నీకు ఇస్తాడండి. నువ్వు నిలబడే దాకా దేవుడు నీకేం చేస్తాడు? తోడుగా ఉంటాడు. నువ్వు అన్యాయం చేస్తాను, అక్రమం చేస్తాను, మోసం చేస్తాను, పాపం చేస్తాను, అమాయకులు చేసి దోచుకుంటాను అంటే అదేమవుదో? నిలబడద్దా? మోసం చేసింది ఉంటుందా? ఉండదండి. చూడండి, మరి ఏదైనా సరే మనకు దక్కేది ఉందంటే మనం నీతిగా ఉంటేనే దక్కుద్ది, నిజాయితీగా ఉంటేనే దక్కుద్ది. నీతి నిజాయితీ లేకుండా అక్రమం చేస్తానే వస్తుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, గెహాజీ. భలే బాగుపడ్డాడండి. తెలుసా మీకు? భలే బాగుపడ్డాడు. అసలు ఎంత బాగుపడ్డాడో తెలుసా? అప్పటికప్పుడే బాగుపడిపోయాడు. తెలుసా మీకు? అప్పటికప్పుడే బాగుపడిపోయాడండి. నయమాని వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్న ఆయనకి మనసు ఆగట్లా. ఈయనకేమవట్లా? మనసు ఆగట్లా. అయ్యో వెళ్ళిపోతున్నాడు, ఆ ధనం వెళ్ళిపోతుంది, ఆ కానుకలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఈయన ఇట్టాగే కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. ఈ కూకొనే ఉన్నాడు, ఈయనకి ఏం తెలియదు అని చెప్పేసి ఏం చేశాడు? వీడు పరిగెత్తడం ప్రారంభించాడు. ఎవరిని వదిలేసి, గురువుని వదిలేసి శిష్యుడు ఏం చేశాడు? పరిగెత్తుకుంటా అయ్యా 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 అని కాగది. అనుమారు ఎవరో వస్తున్నారని చెప్పేసి కనిపెట్టి వాళ్ళు ఆపారు. ఏంటినైనా 5 తీసుకురమ్మన్నాడు మా పాస్టర్ గారు. అయ్యి నువ్వు ఇందాక ఎత్తానా నా చూడు 5 తీసుకురమ్మన్నాడు ఆయన. నేను ఎత్తాకి తీసుకొస్తే ఆయన ఇందాకడే తీసుకునే పనికి ఎక్కడ దాకా వచ్చావు పరిగెత్తుకుంటా అని చెప్పేసి ఆయన ఎత్తానన్నాయి అన్నీ కూడా ఇచ్చేసాడు. బాగుపడిపోయాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఈయన? బాగుపడిపోయాను అనుకున్నాడండి. భలే బాగుపడ్డాడండి. అప్పటికప్పుడే ఆయనకి మంచి రోజులు వచ్చేసినాయి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, సర్దేశాడు, దాచేశాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు, ఎవరికి తెలియదు ఈ సమాచారం అనుకున్నాడండి. అలా బాగుపడిపోయాను అనుకున్న ఆ సంతోషం తిరిగి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? ఈయన అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నేను అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదుగా అంటున్నాడండి. ఎక్కడికి వెళ్ళలేదుగా అంటే నా ఆత్మ నీతో కూడా అలాగే. ఇదేనా సమయం సంపాదించుకోవడానికి? ఏమడిగాడు? ఇది సంపాదించుకోవడానికి సమయమా? ఇలాంటి పద్ధతుల్లో సంపాదించుకోవాలి సంపాదన అని చెప్పేసి అతన్ని అడిగినప్పుడు అతనికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక ఛాన్స్ ఉందా? వాడికి పోయింది, నీకు నీ ఇంటి వారందరికీ వరకే. ఆడు ఒకడు బాధపడుతున్నాడు ఇందాకడ దాకా. ఈ సాయంత్రం కాడి నుంచి ఇల్లంతా ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఇల్లు ఏమైపోయింది? ఇల్లుకి రోగం. యహాజీ ఇంటికి ఏం పట్టుకుంది? రోగం పట్టుకుంది. నాయమాన్ ఇంటికి ఏం వదిలిపోయింది? రోగం వదిలిపోయింది. ఇల్లు కట్టుకోండి. ఏం కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి. ఒకడికి ఏమో మంచి రోజులు వస్తున్నాయి, ఒకడికి ఏ రోజులు వచ్చినాయి ఆలోచించాలి.
ఆ ఇంట్లో ఇప్పుడు సుఖం ఉంటుందా? ఆ సంపాదన ఇతనికి సుఖం వేస్తుందా? ఆ ఆస్తిని వీడు అనుభవిస్తాడా? వీడు బాగుపడ్డాడు కానీ వీడికి ఏమి లేదు. బాగుపడ్డాను అనుకుంటున్నాడు కానీ ఏం చేయట్లేదు. అవసరం అంటారా? ఇలాంటి చేయటం అవసరం అంటారా? ఇల్లు ఇలా బాగు చేసుకుందాం అంటే ఆ ఇంటిలో సుఖము లేదు. గెహాజీ ఇంట్లో ఇప్పుడు ఏమి లేదు, సుఖం లేదు. ఒకప్పుడు ధైర్యంగా ఉండేవాడు, ఒకప్పుడు చక్కగా జీవించాడు, కానీ ఇప్పుడు అతనికి సుఖము లేదు. ఇల్లు ఏమైపోయింది? ఇల్లు రోగాలు. ఇంట్లో ఏమున్నాయి? రోగాలు. ఎవరు పాడు చేశారు ఆ ఇల్లుని? ఆ ఇల్లుని ఎవరు బాగు చేశారండి? ఎవరు పాడు చేశారు చెప్పాలి. ఇల్లుని ఎవరు పాడు చేశారు? ఎవరు ఏ హాని చేయలేదండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, బండ మీద కట్టుకోమని. ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద. నిజాయితీగా, నీతిగా నిలబడు. నువ్వు ఉన్న చోటని చూడండి, మరి దేవుని ఆశ్రయించు, దేవుని మీద ఆధారపడు, దేవుని వెంబడించు, దేవుని నమ్ముకో, దేవుని ప్రేమించు. నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. లేని ఆయన ఏం చేస్తాడు? ఉన్నట్టుగా ఉన్నటిని లేనట్టుగా చేస్తాడు. అప్పులతో నిండిపోయిన ఆయిల్లు, ఆపదలతో ఉన్న ఆయిల్లు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా అప్పులోళ్ళు బలవంతం చేస్తున్నారు, నా పరిస్థితి ఏమీ కూడా బాగోలేదంటే పాత్రలు తెచ్చుకోమని, ఖాళీ పాత్రలు అరువు తెచ్చుకోమని చెప్పి ఆ పాత్రలని దేంతో నింపాడు? వ్యాపారం చేసుకో, కష్టపడు. దేవుడు ఏం చేశాడు? లేని ఆ ఇల్లుని దీవించాడు. లేకపోతే ఏం చేయాలి మనం? అప్పులైపోతే ఏం చేయాలి? ఆపదలు వస్తే ఏం చేయాలి? కష్టాలు వస్తే ఏం చేయాలి? దేవుని మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. వినబడుతుందండి? అందరూ చెప్పండి ఒకసారి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఇంతవరకు మంచి విషయాలు విన్నారు, మంచి సందేశాన్ని దేవుడు మీకు అందించాడు. ఇదొక మంచి అవకాశం దేవుడు మనకిచ్చింది. ఈ మంచి ఇస్తానండి. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి పాస్టర్ గారు ఉన్నారు, మన కొరకు ప్రార్థన చేస్తారు. చార్లెస్ సాయి గారు. శుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, వాక్యానుసారంగా వాక్యం వినిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.